అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆందోళన నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లేందుకు అయితే ప్రయత్నించారు. మాట్లాడకూడదంటూ కూడా ఎప్పుడూ నిబంధన పెట్టారని అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే అన్నారు. చీఫ్ మార్షల్స్ ను అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నిబంధన ఉంటే తమకు చూపించాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే నినాదాలు చేశారు. మొండి వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం ఆఫీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం ఆఫీసు రాజ్యం జై తెలంగాణ వైఖరి రక్షించాలి రక్షించాలి ప్రభుత్వ నిరంకుశ వైఖరి రక్షించాలి రక్షించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి రక్షించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆందోళన నెలకొంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్దకైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లేందుకైతే ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మీద ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది కూడా మాట్లాడలేదు. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనది కాదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. అయినప్పటికీ కూడా కంటిన్యూగా మాటల దాడి జరుగుతుందంటూ వాళ్ళు సభను చేస్తూ వాకౌట్ చేశారు. వాకౌట్ చేసి బయటకు వచ్చాక మీడియా పాయింట్ లో మాట్లాడడానికి ప్రయత్నించగా మాటలు తట్టుకున్నారు. అయితే వాస్తవానికి అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు ప్రజలుగా రక్షిస్తున్న టైంలో మీడియా పాయింట్కి వెళ్లి మాట్లాడడం తగదని మాట్లాడుకోవాలని చెప్పడం చెప్పింది. అయితే మీడియా పాయింట్ లో మాట్లాడలేదు. చివరికి అసెంబ్లీలో కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ అందరూ కూర్చొని ఇక్కడ వ్యక్తం చేశారు, బైఠాయించారు. కేటీఆర్, హరీష్ రావు, మిగతా అందరూ కూడా ఇదేమి రాష్ట్రాలు అంటూ అంటే బాలిక అడ్డం పెట్టి లోనికి పోటీ మాటలు తట్టుకుంటారంటూ వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడడం చెప్పింది. మీడియా పాయింట్ లో మాట్లాడిపోయినప్పటికీ కూడా మొబైల్ ద్వారా వీడియో బయటకు రావడం, వాళ్ళ విషయాలు బయటకు రావడంతో కొంతసేపు ఈ పరిసరాల్లో కూడా మాట్లాడుతూ మీడియా సంబంధించిన సిబ్బందిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళు దాదాపు అందరూ రిక్వెస్ట్ చేశారు. వాళ్ళని ఎవరు కూడా రిక్వెస్ట్ చేయడానికి కూడా రిక్వెస్ట్ చేయాలని. అయితే దీని మీద కేటీఆర్ హరీష్ రావు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కానీ మీడియా వాళ్ళు వీడియో చేస్తే మాత్రమే చెప్తున్నాం కూడా వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఈ సంస్థలో కొంతవరకు ఉద్రేక పరిస్థితి నెలకొంది. వాళ్ళు దశలో అరెస్ట్ చేస్తారేమో మాట్లాడుకోవాల్సిందని అనుకుంటారు. కానీ వాస్తవానికి వాళ్ళు కొద్దిసేపు తర్వాత ఇక బీఆర్ఎస్ భవన్ కి ఇద్దరు బయలుదేరి వెళ్తూ అక్కడ సమావేశం అనంతరం భౌతిక కార్యాచరణ రూపొందించుకున్న ఆలోచన తెలుస్తుంది. అంటే ప్రధానంగా అసెంబ్లీలో కేసీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఈ యొక్క నిరసన వ్యక్తం చేయడంతో పాటు అసెంబ్లీలో మాట్లాడుతూ నిరసనగా వాకౌట్ చేయడం, తర్వాత రేపు నుంచి కానీ ఏం చేయాలని ప్రధానంగా పిలిచే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం ఆఫీసు రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ మొండి వైఖరి రక్షించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం ఆఫీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం ఆఫీసు రాజ్యం జై తెలంగాణ వైఖరి రక్షించాలి రక్షించాలి ప్రభుత్వ నిరంకుశ వైఖరి రక్షించాలి రక్షించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి రక్షించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం ఆఫీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం ఆఫీసు రాజ్యం జై